రిలేషన్షిప్ అనేది చాలాసార్లు ఏం జరుగుతుందంటే మనతో ఉన్న వ్యక్తులనే ప్రేమిస్తున్నాము అనే ఒక అపోలోకి వెళ్తారు. సో నాకు స్నేహితులు అంటే చాలా ఇష్టము, కానీ స్నేహం అంటే ఇది అని మీ నిర్వచనం ఎప్పుడు మీరు చెప్పండి. అలాగే ఒకవేళ రెండో వ్యక్తి మీ పాస్వర్డ్ కానీ, మీ లాగిన్ ఐడీస్ కానీ, మీ కోడ్స్ కానీ ఏమైనా అడిగినట్లయితే సుస్పష్టంగా అవి నా వ్యక్తిగతం ఇవ్వనని చెప్పండి. ఎందుకంటే రిలేషన్షిప్ అంటే మీరు అన్నీ ఇవ్వాల్సిన నెసెసిటీ లేదు. మీ బ్యాంక్ అకౌంట్స్, మీ పాస్వర్డ్స్, మీ ఈమెయిల్ ఐడీస్ మీరు తెలియకుండా మీరు వాళ్ళకి ఇవ్వడం అనేది చాలా చాలా తప్పు. అది మీ వివాహానంతరం మీరు ఏమైనా చేసుకోండి, అప్పుడు పర్వాలేదు. ఒకవేళ ఆ వ్యక్తి కోపం వచ్చినట్టు నటిస్తూ, ఎందుకంటే చాలామందికి అసలు మనిషికి కోపం రాదు, కోపం వచ్చినట్టు నటిస్తారు. ఆ నటన ఎలా చేస్తారు? చేతిలో ఉన్న వస్తువులు ఇసిరేయడం, కోపంగా నడిచి వెళ్ళిపోవడం, గట్టిగా అరవడం, తిట్టడం, ఇలాంటివి చేస్తారు. అది స్త్రీ అయినా చేయొచ్చు, పురుషునైనా చేయొచ్చు. అప్పుడు సుస్పష్టంగా చెప్పండి, ఇటువంటి ప్రవర్తన నాకు వద్దు. అలాంటి ప్రవర్తన మీరు మీ యొక్క రెండో వ్యక్తిలో చూసినట్లయితే ఇమ్మీడియట్ ఆ రిలేషన్ని మీరు బ్రేకప్ చేయండి. ఎందుకంటే దట్ ఈస్ ద ఫస్ట్ రెడ్ ఫ్లాగ్ దట్ దిస్ పర్సన్ ఈజ్ నాట్ గోయింగ్ టు సేవ్ యూ ఇన్ ద లైఫ్. మీ జీవితంలో ఆ వ్యక్తి ఎప్పుడు మిమ్మల్ని రక్షించడు అనడానికి ఇది ఫస్ట్ సంకేతం అండి. మిమ్మల్ని ఎప్పుడూ తిట్టకూడదు, అంటే మీ మనోధైర్యాన్ని దెబ్బతీయకూడదు, మిమ్మల్ని సపోర్ట్ చేయాలి, మిమ్మల్ని కించపరచకూడదు, మిమ్మల్ని బాధ పెట్టకూడదు, మీ వ్యక్తిగత విషయాలు అడగకూడదు, మీరు ఎవరితో ఉన్నప్పటికీ కూడా మీ స్వేచ్ఛా స్వాతంత్రాలకి భంగం కలగకూడదు. పాజిటివ్నెస్ ఈజ్ డిఫరెంట్, కంట్రోల్ ఈజ్ డిఫరెంట్. సో ఇదివరకు ఒక అబ్బాయి నాతో పార్క్ వచ్చావు కాబట్టి ఇవాళ ఇంకో అబ్బాయితో పార్క్ వెళ్ళుంటావు అనే ఒక భయం మనిషిలో వచ్చినప్పుడు ఆ అభద్రత రెండో వ్యక్తుల యొక్క మృత్యుకు దారితీస్తుంది. సో రిలేషన్షిప్లో ఉన్నప్పుడు సుస్పష్టంగా కూడా గతం గురించి మాట్లాడకండి. దిస్ ఈజ్ ద రెడ్ ఫ్లాగ్ అని స్పష్టంగా చెప్పండి. అప్పుడు ఆ వ్యక్తితో మీకు ఉన్నటువంటి ఆరోగ్యకరమైనటువంటి సంబంధం మీకు అర్థమవుతుంది. ఒకవేళ అది సంబంధం సత్యం కాదని మీకు అనిపిస్తే ఈ అనారోగ్య కారణ పరిస్థితుల వల్ల ఈ రిలేషన్షిప్ని బంద్ చేస్తున్నానని స్పష్టంగా చెప్పేసేయండి. నీకు నాకు ఎటువంటి సంబంధం లేదు, దీని మీద నో చర్చ అని డిస్క్లోజ్ చేసేయండి. ఎందుకు అంటానికి స్పష్టంగా చెప్పండి, క్లోజ్ చేయండి. సడన్గా సెల్ కట్ చేయడం, బ్లాక్ చేయడం, వేస్ట్ చేయడం కాదు, చెప్పి కట్ చేయండి. ఎందుకంటే చెప్పి మీరు ఎంటర్ అయ్యారు కాబట్టి చెప్పి విడిపోవడం అనేది పద్ధతి. వీలున్నంత వరకు ఎవరు మిమ్మల్ని ప్రపోజ్ చేసినా, అబ్బాయినైనా అమ్మాయినా సరే, ఫస్ట్ మీ కుటుంబ సభ్యులతో చర్చించండి. ఈ కారణాల వల్ల ఈ వ్యక్తితోటి నేను కొనసాగించుకుంటానని చెప్పండి. తల్లిదండ్రులు చెప్తారు, వాళ్ళు మీ శ్రేయోభిలాషులు, మీరు ఎప్పుడూ సంతోషంగా ఉండాలని కోరుకునే వ్యక్తులు వాళ్ళే. కాబట్టి ఒక నిజమైన నిర్ణయం తీసుకున్న తర్వాత ఆ అబ్బాయి మీ ఇంటికి వచ్చినా పర్వాలేదు, మీరు ఆ అబ్బాయి ఇంటికి వెళ్ళినా పర్వాలేదు. ఇవేమి లేకుండా చీకటి రిలేషన్గా మీరు కొనసాగించినట్లయితే తప్పకుండా ఒక క్షోభకి వెళ్తారు. అది కొనసాగిన తర్వాత కూడా ఒక రిలేషన్ కంటిన్యూ అయ్యి మ్యారేజ్ అయినా కూడా మీకు బాధే ఉంటుంది. ఎందుకంటే మీ మీద ఒక అనుమానం కోణం ఉంటుంది. ఆ రోజు ఇంట్లో కాలేజీకి అని చెప్పి నాతో పార్క్ వచ్చావు కనుక ఈరోజు నువ్వు ఆఫీస్కి అని చెప్పి ఎక్కడికి వెళ్ళావు అని ఆ భార్య అడిగితే ఇంత పెళ్లి చేసుకుని భర్త కూడా కార్నర్ అయిపోతారు. సేమ్ భార్యకు కూడా జరగచ్చు. సో వీలున్నంత వరకు వైట్ ఓపెన్ రిలేషన్స్ మెయింటైన్ చేయండి.